హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. ఒక నార్మల్ కేక్ బేస్ నుంచి సూపర్ షో పీస్గా మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక నార్మల్ కేక్ బేస్ని తీసుకున్నాను. దాని మీద ఈ విధంగా నేను సీతారామ పెయింటింగ్ అయితే డ్రా చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఇది ఒక లిప్ అండ్ ఆర్ట్ నేను ఆన్లైన్లో చూశాను, అది నాకు చాలా బాగా నచ్చింది. సో దాన్ని నేను రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ వేరే ఒక ఐటెంతో అనమాట. మౌల్డెడ్ క్లే కానీ వాల్ పుట్టి కానీ లేకుండా చిన్న రోప్ సహాయంతో ఈ విధంగా లిప్ అండ్ ఆర్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో నేను రియల్ మిర్రర్స్ యూస్ చేయట్లేదు, అలాగే మౌల్డెడ్ క్లే బదులు నేను సన్నటి వైట్ రోప్ని అయితే యూస్ చేస్తున్నాను. ఈ విధంగా గ్లూ అప్లై చేసుకుంటూ దాన్ని మనం ఎలా అయితే క్లేని అప్లై చేసుకుంటామో బోర్డ్ మీద అలానే స్టిచ్ చేసేసుకుంటూ వెళ్తున్నాను. దీని అవుట్కమ్ అయితే చూస్తే మాత్రం కంపల్సరీ అసలు మీరు నమ్మరు, ఒరిజినల్ లిప్ అండ్ ఆర్ట్ లానే ఉంటుంది. అయితే బిగినర్స్కి క్లేని ఇలా యూనిఫామ్గా ప్రిపేర్ చేయడం రాని నాలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ ఐడియా అయితే యూట్యూబ్లోనే ఫర్ ద ఫస్ట్ టైం, ఎందుకంటే ఎప్పటి నుంచో నాకు లిప్ అండ్ ఆర్ట్ అయితే చేయాలని ఉంటుంది, కానీ మౌల్డెడ్ క్లే లేదా వాల్ పుట్టిని అంత యూనిఫామ్గా ఇలా సిలిండ్రికల్గా చేయడం నాకు వచ్చేది కాదు. సో ఇలా థ్రెడ్ని యూజ్ చేసి చేయడం అనేది నాకు చాలా సింపుల్గా అనిపించింది. సో ఇదైతే చాలా ఈజీగా ఎవరైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. మౌల్డెడ్ క్లేతో పోలిస్తే చాలా లో కాస్ట్లో అవుతుంది. ఇది మనకి ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బిగినర్స్కి అయితే అసలు ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. చూడండి, ఇలాంటి కష్టమైన ప్లేసెస్లో కూడా నేను గమ్ని యూజ్ చేసి థ్రెడ్ని రోల్ చేసుకుంటూ ఈ విధంగా ఎంత ఈజీగా నేను స్టిచ్ చేసేస్తున్నానంటే, మౌల్డెడ్ క్లేతో మనకు అంత ఈజీగా రాదు. అంటే వస్తుంది, కానీ మనం ఇట్లా ప్రిపేర్ చేసుకుని స్ట్రైట్గా ఇట్లా చేసుకునేటప్పుడు విరిగిపోవడం కానీ వంగిపోవడం కానీ షేప్ అవుట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ థ్రెడ్ అదే షేప్లో ఉంటుంది, మనకి ఎలాంటి ఇష్యూ అయితే రాదు.